గాయ్స్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఈరోజు అయితే నేను ప్లాంట్స్ అన్ని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇవి రీపాటింగ్ చేసి 1 ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో చేశాను. మళ్ళీ టైం వచ్చేసింది చేయడానికి. నేనైతే ఏ ప్లాంట్స్ అయినా, అంటే ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా 1 ఇయర్కి ఒకసారి రీపాటింగ్ చేస్తాను. ఏదైనా మధ్యలో అన్హెల్దీగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ చేస్తా. ఇక్కడ వచ్చేసి నేను నా చిట్టి తల్లి అయితే రీపాటింగ్కి ప్రిపేర్ అయిపోయాము. ఇది చూడండి, కోకోపీట్ మరియు మట్టి, కొంచెం వేరే మట్టి కొత్తది కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం రీపాటింగ్ చేసినప్పుడు మట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, మన ఆల్రెడీ పాట్లో ఉన్న మట్టి కాకుండా. సో కొంచెం కొత్త మట్టి కూడా తెచ్చుకొని ఇలా ఏదైనా పెద్ద గడ్డలాగా ఉంటే దాన్నంతా ఇట్లా దుల్లులాగా చేసుకొని అది ఇది మొత్తంగా కలిపేసుకొని మనం ఇప్పుడు రీపాటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇది చూస్తున్నారు కదండి, చామంతి మొక్కలు ఎప్పుడైనా ప్రతి వర్షాకాలంలో మళ్ళీ కొత్తగా అయితే పెట్టుకోవాలి కొత్త మట్టిలో. లేకపోతే ఇలాగ మొత్తం అంతా నాచు పట్టేసి ఆల్రెడీ 5-6 మొక్కలు చనిపోయాయి ఈ వర్షాలకి. ఇంకా చాలా మొక్కలు ఉండేటివండి, కానీ అవి మా చిట్టి తల్లి పుట్టినప్పుడు మేము ఊరెళ్ళిపోయాము 6 మంత్స్ వరకు. సో అప్పుడు వేరే వాళ్ళకి అప్పచెప్పాము, కానీ ఏదైనా మనం చూసుకున్నట్టు చూసుకోరు కదా, చాలా మొక్కలు చనిపోయాయి. నాకైతే మొక్కలంటే ఎంత పిచ్చి అంటే ఇంటి నిండా మొక్కలే ఉండాలి. అలా నాలాంటి మొక్కల పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మొక్కలు పెట్టుకునే పాట్స్కి అయితే ఖచ్చితంగా కింద హోల్స్ ఉండాలండి. వాటర్ ఏదైనా ఎక్కువ అయిపోతే కింద నుంచి వెళ్ళిపోతాయి, లేకపోతే వేర్లు అనేది అంతా మురిగిపోయి చెట్టు చనిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ మొక్క ఇంట్లో ఉండే ఇండోర్ మొక్క. నేను వర్షానికి బాగా అవుతుందేమో అని చెప్పేసి బయట పెట్టిన గాలికి అది విరిగిపోయింది. పాట్ కూడా దానికి చిన్నదైపోయింది. నేను పెట్టినప్పుడు చాలా చిన్న మొక్క, ఇప్పుడు పెద్దదైపోయింది కదా, దానికి ఆ పాట్ సరిపోవట్లేదు. ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ కావాలన్నమాట. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. చూస్తున్నారు కదా పాట్ ఎంత చిన్నగా ఉందో. ఇది కూడా నేను పెట్టినప్పుడు చాలా చిన్న మొక్క, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. మొక్కలన్నీ పాత పాట్ నుండి సెపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. పైనుండి పీకేస్తే వేర్లన్నీ తెగిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి జాగ్రత్తగా తీసుకోవాలి. మనం ఇలా రీపాటింగ్ చేయడం వల్ల మట్టి గట్టిపడ్డ మట్టి మంచిగా లూజ్గా అవుతుంది, చెట్లు బాగా పెరుగుతాయి. కంపోస్ట్ అనేది మొక్కలకి ఫుడ్ అన్నమాట. కోకోపీట్, కంపోస్ట్, మట్టి 3 కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది లక్కీ బ్యాంబో. ఇది కూడా చాలా చిన్నది నేను తెచ్చుకున్నప్పుడు, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఇలా అదిమి మెల్లగా తీసుకోవాలండి. మొక్కనైతే బయటికి లాగకండి, చచ్చిపోతాయి మొక్కలు. కోకోపీట్ వేయడం వల్ల మొక్కలు మనము వాటర్ పోయడం కొంచెం లేట్ అయినా కూడా వాడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే కోకోపీట్ అనేది కొబ్బరి పీచు పౌడర్ అండి. అది వాటర్ని కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని నిల్వ ఉంచుకుంటుంది అన్నమాట మట్టి కంటే. మట్టి లూజ్గా సారవంతంగా ఉంటేనే మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి. అందుకని కోకోపీట్ వేస్తే మట్టి అయితే చాలా లూజ్గా బాగుంటుంది. ఇలా కొన్ని కలుపు మొక్కలు కూడా తీసేసుకొని నెక్స్ట్ ఇది చూడండి, క్యాప్సికం ఎంత పెద్దదైందో. 3 క్యాప్సికం ఉన్నాయండి. ఇది బిగ్ బాస్కెట్ నుండి ఆర్డర్ పెట్టిన ఎల్లో క్యాప్సికం నుండి సీడ్స్ వేశారు మా హస్బెండ్. ఇందులో మంచిగా మొక్కలు వచ్చి క్యాప్సికం కూడా కాసాయి. ఆల్రెడీ ఒకటి తెంపేశాము. మనం పెట్టిన మొక్క నుండి చిన్న పువ్వు వచ్చినా కాయ వచ్చినా ఆ సంతోషమే వేరండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే స్నేక్ ప్లాంట్. నేనైతే ఒక్క మొక్క పెట్టాను అందులో, దాని దాపున అన్ని మొక్కలు వచ్చేసాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. మా చిట్టి తల్లి ప్రతి ఒక్క దాంట్లో నాకు హెల్ప్ చేస్తుందండి. ఆమె హెల్ప్ చేయకపోతే నాకు పని కొంచెం తొందరగా అయిపోతుంది, కానీ ఆమె తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే. చూడండి, ఇక్కడ మందార చెట్టుకి కొన్ని స్నేక్ ప్లాంట్స్ ఆ పాట్ నుండి ఈ పాట్లోకి దూకినట్టుగా వచ్చి అందులో బ్రతుకుతున్నాయి. అవి కూడా తీసేసుకొని దీన్ని కూడా నేను రీపాటింగ్ చేసుకున్నాను. దీనికి చిన్న పాట్ ఉండే. ఈ మల్లె చెట్టు అయితే అస్సలు పువ్వులే ఏం రావట్లేదు. సో దీన్ని తీసి చిన్న పాట్లో పెట్టి, మందార చెట్టును తీసి పెద్ద పాట్లో పెట్టేసుకున్నాను. చిన్న పాపతో ఎందుకు అవన్నీ టచ్ చేపిస్తున్నారు, మట్టి ఏదైనా డిసీజెస్ వస్తాయని అనుకోవద్దండి. చిన్నపిల్లలు మట్టిలో, ఎండలో ప్రతి దగ్గర ఆడుకుంటేనే ఇప్పటి నుండి వాళ్ళకైతే ఇమ్యూన్ సిస్టము ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.
అందుకని చెప్పేసి నేను ఆమెని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాను. చూడండి రీపాటింగ్ అయిపోయింది. దీని తర్వాత నేను కొంచెం అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాను. తర్వాత మొత్తం ఇంత ఇలాగ సెట్ చేసుకొని నెక్స్ట్ తడిగుడ్డ పెట్టేసుకోవాలి. తడిగుడ్డ పెట్టేసుకొని ముగ్గేసుకుంటే చాలా అందంగా కనిపిస్తదండి. నా వాకిలి నాకైతే చాలా ఇష్టమండి. ఇలా మొక్కలతో, ముగ్గుతో ఉంటే నాకు చూడడం చాలా అంటే చాలా హ్యాపీ. ఎన్నిసార్లొచ్చి ఆ ముగ్గుని, ఆ మొక్కల్ని చూస్తానో నాకే తెలియదు. నేను ప్రత్యేకంగా అవి చూడడానికే వస్తా. కొన్నిసార్లయితే మెట్లు దిగి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ చూస్తా. మళ్ళీ ఒకసారి మెట్ల పైకెక్కి పైనుంచి ఒకసారి, కింద నుంచి ఒకసారి అలా చూస్తూ ఉంటా. నాకు అవి చూడడం అంత సంతోషమనమాట. తప్పకుండా ఇంటి ముందైనా, ఇంట్లో అయినా 1, 2 చెట్లైనా ఉండాలండి. ఇంటి ముందు పచ్చదనం ఉంటే చాలా మంచిదని పెద్దలు చెప్తారు కదా! నాకైతే ఇలానే ఇష్టము. ఇలాగైతే నేను సెట్ చేసుకొని మళ్ళీ తడిగుడ్డ పెట్టి ముగ్గైతే వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి కామెంట్‌లో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.